భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షం పడుతుంది అంటాం, ఎక్కడ పడుతుందో కూడా చెప్తాం. కానీ ఎంత పడుతుందో చెప్పాలి అంటే ఎలా కొలుస్తారు? అలాగే మోస్తరు వర్షం, భారీ వర్షం, అతి భారీ వర్షం, కుంభవృష్టి అంటూ ఉంటారు. ఇలా ఎలా క్లాసిఫై చేస్తారు? దానికి బేసిస్ ఏంటి? ఎంత వాన పడితే మోస్తరు వర్షం అవుతుంది? కుంభవృష్టి అనాలంటే ఎంత వాన పడాలి? ఎలా కొలుస్తారో ఇప్పుడు చూద్దాం. ఎంత వర్షం కురుస్తుందో అంచనా వేసేందుకు భారత వాతావరణ శాఖ థర్మోమీటర్, బారోమీటర్, రెయిన్ గేజ్ లాంటి పరికరాలను ఉపయోగిస్తుంది. వర్షం నేరుగా పడే ప్రాంతాల్లో రెయిన్ గేజ్లు ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా పరిసరాల్లో చెట్లు లేదా ఇతర అడ్డంకులేవి ఉండకుండా చూస్తారు. దీనిలో నమోదయ్యే రీడింగ్తో ఒక ప్రాంతంలో ఎంత వర్షపాతం కురిసిందో మిల్లీమీటర్లలో వెల్లడిస్తారు. ఈ వర్షపాత అంచనాలను వ్యవసాయంతో మొదలుపెట్టి మౌలిక వసతుల నిర్మాణం వరకు ప్రధాన రంగాల్లో విధాన నిర్ణయాల రూపకల్పనలో పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఈ అంచనాల కోసం భారత్లో 650కి పైగా అబ్జర్వేటరీలు ఉన్నాయి. సాధారణంగా ఒక మోస్తరు వర్షపాతం అంటే 15.6 మిల్లీమీటర్ల నుంచి 64.4 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిస్తే దాన్ని ఒక మోస్తరు వర్షపాతం అంటారు. అదే భారీ వర్షం అంటే 64.4 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీమీటర్ల వరకు కురిస్తే దాన్ని భారీ వర్షం అని, అలాగే అతి భారీ వర్షం అంటే 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.5 మిల్లీమీటర్ల వరకు వర్షం కనుక కురిస్తే దాన్ని అతి భారీ వర్షం అని అంటారు. అయితే కుంభవృష్టి అంటే 2004.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ కనుక వర్షం కురిసినట్లయితే దాన్ని కుంభవృష్టి అని పిలుస్తారు.